నిన్న ఆదివారం డిసెంబర్ 1న పుష్ప 2 సినిమా నుంచి 4వ పాట వదిలారు, పీలింగ్స్ అనేసి లిరికల్ వీడియో. కొంచెం చాలాసేపు డాన్స్ కూడా చూపించారు. ఈ పాట గురించి అల్లు అర్జున్ మొన్న కొచ్చిలో జరిగిన ఫంక్షన్లో చెప్పాడు. ఈ పాటలో మొదటి 2 లైన్లు మలయాళంలోనే ఉంటే అన్ని భాషల్లో అని చెప్పేసి మలయాళీకి గిఫ్ట్ అని చెప్పాడు. సో అలాగే ఈ పాట వచ్చింది ఫుల్ డాన్స్ నంబర్, అసలు మాస్ బీట్. అయితే ఇప్పటివరకు వచ్చిన అన్ని పాటలు హిట్ అయితే ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది పాట. అసలు చూడగానే నచ్చేసింది పాట, లిరిక్స్ కానీ డాన్స్ కానీ. ఇక అల్లు అర్జున్ అండ్ రష్మిక అయితే రెచ్చిపోయింది, కొద్దిగా ఎక్స్పోజింగ్ కూడా ఎక్కువనే చేసింది ఈ పాటలో. పాట అయితే చూశాను నేను. ఇక నిన్న ఆదివారం సాయంత్రం వచ్చింది, ఈరోజు సోమవారం సాయంత్రానికి 24 గంటలు అయింది. ఎంతమంది చూశారు ఈ పాటని మొదటి 24 గంటల్లో అని చూస్తే 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి మొదటి 24 గంటల్లో. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 13 మిలియన్ అంటే 1,30,00,000 మంది చూశారు. ఇదేం కొత్త రికార్డేం కాదు, కానీ పోయిన వారమే కిసిక్ సాంగ్తో పుష్ప 2 నుంచి మన తెలుగులోనే కాదు కంప్లీట్ సౌత్ ఇండియాలో రికార్డు పెట్టాడు అల్లు అర్జున్. ఆ పాటకు మొదటి 24 గంటల్లో 27 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే 2,70,00,000 మంది చూశారు. అది నంబర్ 1 ఇంకా మన తెలుగు పరంగా. ఆ వెంటనే మన గేమ్ చేంజర్ నుంచి పాట వచ్చింది నానా హైరాన్ అని. ఆ పాట కూడా 23 మిలియన్ వ్యూస్ వచ్చాయి దానికి, అంటే 2,30,00,000 మంది చూశారు. అవి రెండు టాప్ 1 టాప్ 2లో ఉంటే, గత సంవత్సరం నుంచి మనకు గుంటూరు కారంలో దమ్ మసాలా సాంగ్ టాప్ 1లో ఉన్నింది 1,70,00,000 మంది వ్యూస్తో, 17 మిలియన్ వ్యూస్తో. 1 ఇయర్ పాటు అలాగే కొనసాగింది ఆ రికార్డు. దాన్ని ఇప్పుడు పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ బీట్ చేసాయి. ఇక టాప్ 4లో మళ్ళీ మన గేమ్ చేంజర్ నుంచి రామచ్చ సాంగ్ 1,50,00,000 మంది. ఇక టాప్ 5లో మన దేవర నుంచి చుట్టమల్లి 1,40,00,000 అలా ఉన్నాయి. ఇక మిగతావన్నీ 1,40,00,000 లోపే వ్యూస్. అన్నీ మహేష్ బాబు పాటలే ఉన్నాయి. ఇప్పుడు ఈ సాంగ్ వచ్చేసి 9వ ప్లేస్లో ఉంది ఇప్పుడు 1,30,00,000తో, ఈ పీలింగ్స్ అనే సాంగ్. ఇక వ్యూస్ కాకుండా లైక్స్ పరంగా చూసుకుంటే కూడా కొత్త రికార్డు పెట్టలేదు, కానీ లైక్స్ కూడా బాగానే వచ్చాయి. 5 లక్షల మంది లైక్ చేశారు పాటని. నేను కూడా లైక్ కొట్టాను. నేను తెలుగులో చూశాను, మొదట 2-3 సార్లు తెలుగులో చూసి, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ డాన్స్ మాస్టర్, సింగర్స్ పేర్లు మర్చిపోయా, ఇంకా డిఎస్పి మ్యూజిక్ తెలిసిందే. నేను తర్వాత హిందీలో చూశాను, తమిళ్లో చూశాను, మలయాళంలో చూశాను. ఇక కన్నడ బెంగాలీ చూడలేదు, రిలీజ్ చేసినట్టు లేదు అది. సో అది మొత్తానికైతే 4 పాటలు, 4 అసలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి పుష్ప 2కి. నాకైతే 4 ఏది బాగా నచ్చింది అంటే, నాకు ఇప్పుడు పీలింగ్స్ పాటనే బాగా ఎక్కింది అనిపించింది నాకు. ఆ పుష్ప కానీ, సూసేకి కానీ, లేకపోతే కిసిక్ కానీ, 3 కాకుండా 4 పీలింగ్స్ పాట. ఇంకా 2 రోజుల్లో సినిమా ఉంది. ఇంకా అన్ని పాటలు ఇప్పుడే వదిలేశారు, మరి థియేటర్లో ఏం చూపిస్తారు, మరి జాతర సాంగ్ ఏమైనా ఉంటుందో తెలియదు. కానీ మొత్తానికైతే అన్ని పాటలు అదిరిపోయాయి. మంచి ఆల్బము, మంచి మాస్ నంబర్స్. మీరు కూడా చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి చూడండి. పీలింగ్స్ అని ఈ పాట యూట్యూబ్లో ఉంది. మనకు తెలుగులో పీలింగ్స్ అన్నారు, నేను హిందీలో కాదు తమిళ్లో చూసినప్పుడు ఫీలింగ్స్ అనే పాడారు. మరి తెలుగులోనే పీలింగ్స్ అన్నారు. మరి అంటే తెలుగులో అలా అంటారు కదా, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఫీలింగ్స్ని పీలింగ్స్ అంటారు కదా, అలా. ఆ లిరిక్స్ చంద్రబోస్ రాశాడు. అంత డబుల్ మీనింగ్ ఏం కాదులే, కొద్దిగా సరసంగా ఉంది. అది మన పుష్ప 2 నుంచి వచ్చిన 4వ లిరికల్ పాట. లిరికల్ కంటే కూడా ఎక్కువ వీడియో బాగానే చూపించారు. మొదట ఒక 1 మినిట్ పాటు మంచి డాన్స్ చూపించారు, లాస్ట్లో కూడా చూపించారు. రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 13 మిలియన్ వ్యూస్, అంటే 1,30,00,000 మంది చూశారు. కొత్త రికార్డింగ్ కాదు. టాప్ 10లో టాప్ 9 ప్లేస్లో ఉంది ఈ వ్యూస్ పరంగా. ఇక లైక్స్ పరంగా 5 లక్షల మంది లైక్ చేశారు. ఓకే, బాయ్.